సడన్గా గుండెతో ప్రాబ్లం వచ్చి చనిపోయే వాళ్ళలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు. ఫాదర్స్ సైడ్ బ్రదర్స్ కానీ ఎవరైనా కానీ ఇలాగే చిన్నతనంలో సడన్గా చనిపోయారు హార్ట్ ఇష్యూ వల్ల. ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఆ ఫ్యామిలీలో వాళ్ళందరూ 2D ఎకోస్ చేయించుకోవాలి. ఆ టెస్ట్ అన్ని చేయించుకున్నారు, టెస్ట్ అన్ని బాగానే ఉన్నాయి, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందనో లేకపోతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయనో చెప్తుంటారు. ఇవాళ బాగున్నామంటే రేపు బాగుంటామని కాదు. చాలా ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ అయ్యే సిమ్టమ్స్ ఎస్పెషల్లీ మెన్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే మార్నింగ్ టైం ఎరెక్షన్స్ లేకపోవడం, సెక్షువల్ హెల్త్లో డిఫరెన్సెస్ రావడం. అదే విమెన్లో అయితే మోస్ట్లీ హెల్దీ సైకిల్స్ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ హార్ట్ని బ్లడ్ వెజల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఒకసారి పెరిమెనోపాజల్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుందో, వెజైనా డ్రై అవ్వడము, సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, సిమిలర్లీ మసిల్ బోన్ లాస్ అవుతూ ఉండడము. అంటే జిమ్ గోవర్స్కి హార్ట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే లైక్ వాట్ ఆర్ ది అదర్ ఫ్యాక్టర్స్? ఇప్పుడు రెగ్యులర్గా వర్కౌట్ చేయాలి, భయపడకుండా మెయింటైన్ చేసుకోవాలంటే మోడరేషన్ ఇస్ ద కీ. చూస్తే ఎయిదర్ అండర్ ట్రైనింగ్ చూస్తాము లేకపోతే ఓవర్ ట్రైనింగ్ చూస్తాము. VO2 max బిల్డ్ చేయాలి, కార్డియోవాస్కులర్ స్ట్రెంగ్త్నింగ్ బిల్డ్ చేయాలి, ఎక్కువ ఏరోబికల్గా ఫిట్ ఉండాలి అంటే వన్స్ ఇన్ అ వైల్ మనం మోడరేట్ టు హై ఇంటెన్సిటీ కూడా చేయాలి. కానీ మీ VO2 max ఇప్పుడు 38 మెయింటైన్ అవుతుంది. మీరు 60 years అయ్యేటప్పటికి అది 38 నుండి 28 పడిపోతుంది, 10 to 15% తగ్గిపోతుంది. కానీ బెటర్గా ఉండాలి, మంచి ఫిట్నెస్ ఉండాలి హార్ట్కి లంగ్స్కి అంటే ఉట్టి అది చేస్తే సరిపోదు. రీసెంట్గా ఒక రీల్ వైరల్ అవుతుంది అండ్ ఇంటర్నెట్ ఈజ్ షేకెన్. 25-year-old మేల్ బ్యాడ్మింటన్ ఆడుతూ చనిపోయారు హార్ట్ డిసీజ్ వల్ల. ఇంతకుముందు హార్ట్ డిసీజ్ అనగానే అది 50 years వాళ్ళకు 60 years వాళ్ళకు వస్తుంది అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాం. వాట్ ఈస్ గోయింగ్ రాంగ్? చాలా వరకు చూసుకుంటే సడన్ కార్డియాక్ డెత్స్ వల్ల ఇమీడియట్ అంటే సడన్గా గుండెతో ప్రాబ్లం వచ్చి చనిపోయే వాళ్ళలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పటికి హార్ట్ కొలాటరల్స్ అనే బ్లడ్ సప్లైని డెవలప్ చేసుకుంటుంది. కాబట్టి సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చినా వాళ్ళకి సర్వైవల్కి ఇంకొంచెం టైం పడుతుంది, అంటే హాస్పిటల్కి రీచ్ అయ్యేంత టైం అయినా ఉంటుంది. అదే సడన్ కార్డియాక్ అరెస్ట్ యంగ్స్టర్స్లో జరిగితే కొలాటరల్స్ ఏమీ ఉండవు, అంటే సైడ్ నుండి బ్లడ్ సప్లై చేయడానికి ఎక్స్ట్రా ఆర్టరీస్ ఏమీ ఉండవు, అంటే ప్రొటెక్షన్ మెకానిజం అప్పటికి డెవలప్ అయి ఉండదు. కాబట్టి మన హార్ట్ ఇష్యూ వచ్చినప్పుడు సర్వైవల్కి టైమే ఉండదు, వెంటనే చనిపోతారు యంగ్స్టర్స్లో అయితే. కానీ అది ఈ మధ్య ఎందుకు చూస్తున్నాము? నెంబర్ 1 న్యూస్ ఎక్కువ చూస్తున్నాము, నెంబర్ 2 ఇన్ఫర్మేషన్ బాగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇవే టాప్ 2 రీజన్స్. ఇంతకుముందు ఇవి జరగలేదని నేను చెప్పను, ఇంతకుముందు కూడా జరిగేవి. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్లో మీరు కార్డియాలజిస్ట్ని వెళ్ళి అడగండి, ఫిజిషియన్స్ని వెళ్ళి అడగండి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ముందు కూడా ఉన్నాయి, ఎందుకంటే ముందు లేకపోతే టెక్స్ట్ బుక్స్లోకి ఇవి రావు కదా. ఇప్పుడు ఎక్కువ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది ఈజీగా, దట్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్. సెకండ్ మోస్ట్ కామన్ థింగ్, అథ్లీట్స్లో ఎక్కువ చూస్తాం సడన్ డెత్స్. ఎందుకు అంటే సడన్గా హార్ట్ మజిల్ చచ్చిపోవాలి అంటే, ఒక పర్సన్ చచ్చిపోవాలి హార్ట్ డిసీజ్ వల్ల అంటే మజిల్ ప్రాబ్లం అయినా ఉండాలి, లేకపోతే ఎలక్ట్రికల్ ప్రాబ్లం అయినా ఉండాలి హార్ట్లో. ఇవి 2 మోస్ట్ కామన్. మసిల్ ప్రాబ్లం అయితే అథ్లీట్స్లో అయితే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతితో చనిపోతారు. ఓకే, అలాగే ఇంకో కామన్ ప్రాబ్లం వచ్చేసి డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం, దాంతో ఇబ్బందులు రావచ్చు. లేదు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, బ్యూగాడా సిండ్రోమ్ అని, అవి వేరే రీజన్స్ ఉంటాయి, వాటి వల్ల అవ్వచ్చు. కానీ వాటికి ఒక ట్రిగర్ అంటూ ఉండాలి. అంటే ఓకే, ఫెమిలియల్గా మీ నాన్నగారు కానీ మీ ఫాదర్స్ సైడ్ బ్రదర్స్ కానీ ఎవరైనా కానీ ఇలాగే చిన్నతనంలో సడన్గా చనిపోయారు హార్ట్ ఇష్యూ వల్ల, ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఆ ఫ్యామిలీలో వాళ్ళందరూ 2D ఎకోస్ చేయించుకోవాలి. అంటే మోస్ట్ లైక్లీ కారణం ఏంటి అంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిస్ ఫ్యామిలీలో జెనెటిక్గా వస్తాయి. ఓకే, సో ఫ్యామిలీలో నాన్నగారికి కానీ తాతయ్య గారికి కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ చిన్నతనంలో సడన్గా చనిపోయారు అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు 2D ఎకోస్ యాజ్ ఎర్లీ యాజ్ 20 years చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మొన్న చనిపోయారని చాలామంది నాకు రీల్స్ ఫార్వర్డ్ చేశారు. ఎందుకు అవుతుంది, మేము బ్యాడ్మింటన్ ఆడుతున్నాము ఆపేయాలా, టెన్షన్ పడుతున్నారు. కానీ ఎందుకు జరిగింది? ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా? అది మనకు తెలియదు. ఆ అబ్బాయి డైలీ ఆడతాడా? హై ఇంటెన్సిటీ బ్యాడ్మింటన్ ఆడడము మిగతా ముగ్గురితో అంటే హై ఇంటెన్సిటీ గేమ్ అది. రెగ్యులర్గా ఆ అబ్బాయికి మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివిటీ చేయడం అయినా అలవాటు ఉందా లేదా అసలు అది మనకు తెలియదు. హిస్టరీ ట్రిగర్ ఏంటో తెలియదు. లేదు డీహైడ్రేషనా, లాస్ట్ నైట్ బాగా పడుకున్నాడా, ఆల్కహాల్ ఏమైనా తీసుకుంటున్నాడా,
సబ్స్టెన్స్ అబ్యూజ్ ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఉందా, ఇవి మోస్ట్ కామన్ రీజన్స్. సో ఈ వీటిల్లో ఏదైనా అయి ఉండొచ్చు. మీరు అథ్లీట్స్లో ఎక్కువగా చూస్తుంటాము హార్ట్ డిసీజెస్ అన్నారు కదా, బట్ జనరల్గా మేము అందరం ఏమనుకుంటామంటే అథ్లీట్స్ కొంచెం హెల్దీ ఉంటారు జనరల్ పాపులేషన్ కన్నా అనుకుంటాం. సో ఈ మజిల్ ఇష్యూస్ అథ్లీట్స్లో రావడం అనేది రేర్గా జరుగుతుందా, లేదంటే స్టాటిస్టిక్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? అందరు అథ్లీట్స్కి ఇలాగ హార్ట్ డిసీజ్ వచ్చి చనిపోతారు అనేది ఏం లేదు. కొంతమంది అథ్లీట్స్లో ఎవరైతే చాలా ఎండ్యూరెన్స్ మీద వర్క్ చేశారో హార్ట్ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది అని చెప్తాం ఎక్సర్సైజ్ చేస్తే. వాళ్ళు హయ్యర్ కాంపిటేటివ్ స్పోర్ట్స్ ఉన్నప్పుడు, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, ట్రైనింగ్ పీరియడ్స్ చాలా లాంగ్ ఉన్నప్పుడు, కంటిన్యూస్గా ట్రైనింగ్ చేసినప్పుడు, హార్ట్ రికవరీ లేనప్పుడు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ స్ట్రెస్కి తట్టుకోవడానికి హార్ట్ మసిల్ థిక్ అవుతూ వెళ్తుంది. ఎట్ వన్ పాయింట్ ఇన్ టైం ఆ మసిల్ థిక్నెస్ ఎంత ఎక్కువ అయిపోతుంది అంటే హార్ట్ మసిల్, వన్ ఫైన్ డే ఇట్ విల్ స్టాప్ పంపింగ్. ఓకే. సో అందరు అథ్లీట్స్లో జరగదు. రికవరీ లేకుండా ఉన్నప్పుడు, లేకపోతే చాలా హై కాంపిటేటివ్ స్పోర్ట్కి కంపీట్ అవుతున్నప్పుడు, రికవరీ లేకుండా ఓవర్ ట్రైనింగ్ చేసినప్పుడు, ఇలాంటి స్పెషల్ సిచ్యువేషన్స్లో అవుతుంది. అది కాకుండా అథ్లీట్స్లో లాంగ్ టర్మ్ ఎండ్యూరెన్స్ బిల్డ్ చేస్తారు కాబట్టి వాళ్ళ రెస్టింగ్ హార్ట్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కూడా అంత లో రెస్టింగ్ హార్ట్ రేట్ ఉండాలి అంటే గుండె చాలా తక్కువ సార్లు, నిమిషానికి తక్కువ సార్లు కొట్టుకుంటూ కూడా ఆ బ్లడ్ని బాడీలో అన్ని ఆర్గన్స్కి పంప్ చేస్తాయి. హార్ట్కి ఎక్కువసార్లు కొట్టుకునే అవసరమే లేదు. అంత స్ట్రాంగ్గా హార్ట్ బిల్డ్ అవ్వాలి అంటే వాళ్ళ మజిల్ అంత థిక్ అవ్వాలి. ఓకే, గాట్ ఇట్. ఆన్ వన్ సైడ్ రెస్టింగ్ హార్ట్ రేట్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఆన్ ద అదర్ సైడ్ ఇఫ్ దట్ కంటిన్యూస్ ఒక స్ట్రెచ్చింగ్ పాయింట్ ఉంటుంది, తెగే వరకు లాగొద్దు అంటాం కదా. సో ఆ పాయింట్ తర్వాత అంత థిక్నెస్ అయినప్పుడు దెన్ ఇట్ విల్ గివ్ అప్. అదర్వైజ్ అందరు అథ్లీట్స్కి ఏం రాదు, కానీ అథ్లీట్స్లో కామన్గా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకి, లేదంటే జిమ్ గోవర్స్కి ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ రావాలంటే, హార్ట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, లైక్ వాట్ ఆర్ ది అదర్ ఫ్యాక్టర్స్? ఎక్సర్సైజ్ చేస్తూ మీరు ఇందాక డీహైడ్రేషన్ ఉందో లేదో తెలియదు అనేసి అన్నారు కదా, అట్లాంటి ఫ్యాక్టర్స్ ఇంకేముంటాయి? ఇప్పుడు రెగ్యులర్గా వర్కౌట్ చేయాలి, భయపడకుండా మెయింటైన్ చేసుకోవాలంటే మోడరేషన్ ఇస్ ద కీ. చూస్తే ఎయిదర్ అండర్ ట్రైనింగ్ చూస్తాము, లేకపోతే ఓవర్ ట్రైనింగ్ చూస్తాము. బట్ అందుకనే ఈ మధ్య ఇఫ్ యు సీ చాలామంది రింగ్స్, బ్యాండ్స్ వేసుకుంటున్నారు రికవరీ ఎలా ఉంది చూడటానికి. అంటే ఇన్ని రోజులు రికవర్ ఎలా అవుతున్నామో చూడడానికి చేసే ఓన్లీ ప్రయత్నం ఏంటంటే బాడీ ఆ రోజు ఎనర్జెటిక్గా ఉంటే జిమ్కి వెళ్ళడము, ఆ రోజు లేదు చాలా నీరసంగా ఉంది, లాస్ట్ నైట్ స్లీప్ లేదు, ఆర్ ఇంకా బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటే బాడీ ఇంకా రికవర్ అవ్వలేదు అని. సో యూ షుడ్ గివ్ ఇట్ టైం. కానీ లేదు, మెజర్ చేయాలి, ఆ రికవరీని మెజర్ చేయాలి అంటే వేరబుల్స్, ఆ వేరియబుల్లో రికవరీ ఎలా ఉంది, హార్ట్ రేట్ వేరియబిలిటీ ఎలా ఉంది చూసుకొని చేయొచ్చు. సెకండ్ థింగ్, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది హార్ట్ డిసీజెస్కి అంటే ఇట్స్ బెటర్ టు డూ 2D ఎకోస్. భయపడి ఇంట్లో కూర్చోడం కన్నా బెస్ట్ ఏంటి, యాక్షన్ తీసుకోవాలి. రైట్. సో హైడ్రేషన్ ఇస్ ద కీ. ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే 2D ఎకో చేసుకోవడం, 1 బేస్ లైన్ ఈసీజీ చేసుకోవడం, ఓవర్ ట్రైన్ చేయకుండా మోడరేట్గా చేయడం. ఆర్ ఇంకో మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది చేస్తే ఓన్లీ స్ట్రెంత్ ట్రైనింగే చేస్తారు. స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినప్పుడు అది మజిల్ని, బోన్ని స్ట్రెస్ చేస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లినిక్లో వచ్చే చాలామందికి మనం అసెస్మెంట్స్ చేస్తూ ఉంటాం కదా, వేరియస్ ఆర్గన్స్ ఎలా ఉన్నాయి, మసిల్, బోన్, నర్వస్ సిస్టమ్, హార్ట్ హెల్త్, లంగ్ హెల్త్, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక కామన్ ప్యాటర్న్ ఏం అబ్జర్వ్ చేసామంటే ఎవరైతే కార్డియోవాస్కులర్ యాక్టివిటీ ఏమీ చేయరో, అంటే ఆయాస పడేలాంటి ఎక్సర్సైజెస్ ఏవైతే రెగ్యులర్గా చేయరో, సింపుల్ లంగ్ ఫంక్షన్ టెస్ట్లో స్పైరోమెట్రీలో కూడా వాళ్ళ వైటల్ కెపాసిటీస్ లో ఉంటున్నాయి. ఓకే. అంటే ఏంటి, కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ లేదు అని. కానీ అది సింపుల్గా చేంజ్ అవుతుంది. నువ్వు ఒక 2 months రెగ్యులర్గా ఏదైనా కార్డియోవాస్కులర్ యాక్టివిటీ చేశారనుకోండి, లో టు మీడియం ఇస్ ఎనఫ్. ఓకే. లో టు మీడియం రెగ్యులర్ బేసిస్లో చేస్తే కార్డియోవాస్కులర్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఏంటి, లంగ్ టెస్ట్లో వైటల్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, రెస్టింగ్ హార్ట్ రేట్ కొంచెం తగ్గుతుంది. అంటే నువ్వు స్ట్రాంగ్ లంగ్స్ అండ్ స్ట్రాంగ్ హార్ట్ బిల్డ్ చేస్తున్నావని. ఓకే.
అదే రివర్స్లో చేసిన వాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు ఎవరినైనా అడిగితే చాలామందిని మీరు ఎక్సర్సైజ్ ఏం చేస్తారండి అంటే నేను వాకింగ్ చేస్తానండి, బాగా వాకింగ్ చేస్తాను, వారానికి 5 రోజులు చేస్తాను, రోజుకి 40 నిమిషాలు చేస్తానని చెప్తారు. అది హార్ట్కి లంగ్స్కి మంచిది. కానీ అలా చేస్తున్నప్పుడు ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా లేనప్పుడు, ఓన్లీ వాకింగే చేస్తూ ప్రోటీన్ ఇంటేక్ లేదు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదు అన్నప్పుడు వాళ్ళ మస్కులర్ స్కెల్టల్కి స్ట్రెస్ ఉండదు. ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లోనే గ్రో అవుతుంది ఆర్ కండిషన్లో ఉంటుంది. సో మసిల్ అండ్ బోన్స్, సో ఇలాంటి వాకింగ్ ఎక్కువ చేసేసి ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉండి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయని వాళ్ళల్లో మసిల్ మాస్ తక్కువ ఉండడము ఎక్కువ గమనిస్తున్నాం. ఎస్పెషల్లీ ఏజింగ్ పెద్దవాళ్ళల్లో, ఆడవాళ్ళల్లోనూ మగవాళ్ళల్లోనూ. అది ఆడవాళ్ళల్లో ఇంకా మెనోపాజ్లో ఉన్న ఆడవాళ్ళలో ఇంకెక్కువ చూస్తాం ఆ ప్రాబ్లం. ఓకే. సో మోడరేషన్ ఇస్ కీ. అందుకని ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఉండాలి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉండాలి. ఒక పెద్ద మిత్ ఏంటంటే ఈ ఎస్పెషలీ ఏజింగ్ పాపులేషన్లో పెద్దవాళ్ళలో టైం ఉంటుంది కాబట్టి వాకింగ్ చేస్తారు, బట్ కొంచెం హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేయాలి అంటే అది మా ఏజ్కి కాదు, లేకపోతే అది చిన్నపిల్లలకనో అలా అనుకుంటారు కదా. సో ఎంత ఇంపార్టెంట్ వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల హార్ట్కి డైరెక్ట్ కోరిలేషన్ ఏముంటుంది? ఇప్పుడు ఇంతకుముందు అన్నాం కదా, ఒక పర్సన్ కార్డియోవాస్కులర్గా ఫిట్ ఉన్నారు అంటే ఏం మెజర్ చేస్తాం? ఒకటేమో వైటల్ కెపాసిటీ చూడొచ్చు, కానీ అది మెజర్డ్ నెంబర్ ఉండదు. పోయినసారికి ఈసారికి నేను ఎంత ఇంప్రూవ్ అయ్యానో తెలియదు. దానికి వేరియబుల్ VO2 max అంటాం. అంటే బయట ఎంత ఆక్సిజన్ ఉన్నా నీ లంగ్స్కి ఎంత కెపాసిటీ ఉంది మ్యాక్సిమం ఆక్సిజన్ యూస్ చేయడానికి, దాన్ని VO2 max అంటాం. ఇప్పుడు VO2 max ఇంప్రూవ్ అవ్వాలి అంటే రెగ్యులర్గా లో ఇంటెన్సిటీయే చేస్తూ ఉంటే సరిపోదు. వన్స్ ఇన్ అ వైల్ వీ హ్యావ్ టు మూవ్ టు ఇంటెన్సిటీ 3, 4 and 5. ఓకే. అది ఎలా మూవ్ అవ్వచ్చు? దానికి వేరియస్ ప్రోటోకాల్స్ ఉంటాయి. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటాము, స్ప్రింట్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటాం. అవి కనీసం వారానికి ఒక్కసారన్నా చేయాలి. ఇప్పుడు ఈ మధ్య అందరం Zone 2 చేస్తే మంచిది, హార్ట్కి మంచిది అంటున్నాం. Zone 2 డెఫినెట్లీ మంచిది, కానీ VO2 max బిల్డ్ చేయాలి, కార్డియోవాస్కులర్ స్ట్రెంథనింగ్ బిల్డ్ చేయాలి, ఎక్కువ ఏరోబికల్గా ఫిట్ ఉండాలి అంటే వన్స్ ఇన్ అ వైల్ మనం మోడరేట్ టు హై ఇంటెన్సిటీ కూడా చేయాలి. పెద్దవాళ్ళు కూడా 60 years పెద్దవాళ్ళు కూడా. కానీ 2D ఎకోస్ బాగున్నాయా, ECG బాగుందా, అది రైట్ టైమేనా, ఆ హై ఇంటెన్సిటీ చేస్తే హార్ట్ తీసుకోగలదా? సో కార్డియాలజీ క్లియరెన్స్ ఉండాలి, ఫిజిషియన్ క్లియరెన్స్ ఉండాలి. ఫిజిషియన్ క్లియరెన్స్ ఉంది, రెగ్యులర్గా లో ఇంటెన్సిటీ అలవాటు ఉంది, రెగ్యులర్గా Zone 2 ట్రైనింగ్ అలవాటు ఉంది అంటే వన్స్ ఎ వీక్ Zone 3కి కానీ Zone 4కి కానీ వెళ్ళాలి. లేదు యంగ్స్టర్స్ అనుకోండి, ఓకే హార్ట్ హెల్త్కి ప్రాబ్లం లేదు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ డెత్స్ లేదు, ECG బాగుంది, 2D ఎకో బాగుంది, యంగ్స్టర్స్ అయితే డెఫినెట్లీ చేయాలి. వన్స్ ఎ వీక్ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ కానీ స్ప్రింట్ ఇంటర్వెల్ ట్రైనింగ్ కానీ చేయకపోతే వాళ్ళు VO2 max బిల్డ్ చేయరు. సో VO2 max బిల్డ్ చేయలేకపోవడం హార్ట్ హెల్త్ని ఇండికేట్ చేస్తుంది. అంటే లో VO2 max ఉంటే దెన్ దేర్ హార్ట్ హెల్త్ ఇస్ నాట్ లో VO2 max ఉంటే ఉట్టి హార్ట్ హెల్తే కాదు, VO2 max ఇప్పుడు ఎంత హెల్తీగా ఎన్ని రోజులు బతుకుతావు అన్నదానికి ఒక మార్కర్. నీ VO2 max 30sలో 40sలోనో హయ్యర్ సైడ్ VO2 max అనేది మనం ఏజ్ అవుతుంటే తగ్గిపోతుంది. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు ఉన్నాయనుకోండి, మీ VO2 max ఇప్పుడు 38 మెయింటైన్ అవుతుంది అనుకోండి. మీరు 60 years అయ్యేటప్పటికి అది 38 నుండి 28 పడిపోతుంది, 10 to 15% తగ్గిపోతుంది. ఓకే. సో ఏ ఏజ్లో ఉన్నా 30లో 40లో ఎక్కువ పెట్టుకున్నారనుకోండి ఎలాగో డిక్లైన్ అవుతుంది, కానీ అప్పుడు ఎక్కువ ఉంటాము, 60sలోకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఉంటాం. సో అందుకని 20sలో 30sలో 40sలో హయ్యర్ సైడ్ మెయింటైన్ చేస్తే 60కి వెళ్ళినప్పుడు అంత ఫిట్గానే ఉంటాం. ఓకే. సో బేసికలీ అందుకనే VO2 max ఇంపార్టెంట్ మార్కర్ ఫర్ లాంజివిటీ. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, మన ఇద్దరం ఉన్నాము, మనకి ఇద్దరం ఇవాళ VO2 max టెస్ట్ చేసుకున్నాం. ఓకే. ఇమాజినింగ్ బోత్ ఆఫ్ us ఆర్ సిమిలర్ ఏజ్, మనల్లో ఒకరిది తక్కువ ఉందనుకోండి, ఇప్పుడే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు ఓకే ఈ పర్సన్ ఎంతకాలం హెల్తీగా ఉంటారు అని. ఓకే. సో అందుకని కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అందుకని వన్స్ ఎ వీక్ Zone 3, 4 or 5లోకి వెళ్ళడం ఇంపార్టెంట్. ఓకే. సో అడుగుతారు హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుంది అని. జనరల్లీ 1 నిమిషం ఇంటర్వెల్స్లో హై ఇంటెన్సిటీ ఉండాలి. అంటే ఏంటి, 1 minute
హై ఇంటెన్సిటీ చేస్తే నెక్స్ట్ 3 minutes లో ఇంటెన్సిటీ చేయాలి. ఓకే. ఇప్పుడు జోన్ 2 అంటే లో లో ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ. జోన్ 2 అని మనకు మామూలుగా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు జోన్ 2 ఎక్సర్సైజ్ అంటే ఎట్లాంటి పేస్ మెయింటైన్ చేయడం? జోన్ 2 అంటే మనం ఆ ఎక్సర్సైజ్ చేస్తూ కూడా అవతల వాళ్ళతో ఇలా మాట్లాడగలగాలి, కంఫర్టబుల్గా మాట్లాడగలగాలి, సెంటెన్స్ ఎండ్ చేయగలగాలి ఆయాసం రాకుండా. అది జోన్ 2 ట్రైనింగ్. ఇది చాలా వరకు చాలా మంది చేస్తారు దానికి, కానీ ఇది కూడా చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకనే జోన్ 2 మంచిదని చెప్తాం. ఓకే. అది దేనికి మంచిది? మూమెంట్, సర్క్యులేషన్ మంచిది. కానీ బెటర్గా ఉండాలి, మంచి ఫిట్నెస్ ఉండాలి హార్ట్కి లంగ్స్కి అంటే ఉట్టి అది చేస్తే సరిపోదు. ఓకే. సో వన్స్ ఎ వీక్ హయ్యర్ ఇంటెన్సిటీ కూడా చేయాలి. అఫ్కోర్స్ దానికి హయ్యర్ ఏజ్ గ్రూప్ ఉంటే ఫిజిషియన్ క్లియరెన్స్ ఉండాలి, లోవర్ ఏజ్ గ్రూప్ ఉంటే స్లీప్ బాగుండాలి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి, సబ్స్టెన్స్ అబ్యూస్ ఉండకూడదు, ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీ ఉండకూడదు, డిహైడ్రేషన్ ఉండకూడదు, ఇవన్నీ చూసుకుంటూ చేసుకోవాలి. ఓకే. ఇంకోటి కూడా ఎక్కువ వింటుంటాము దట్ మొన్న లాస్ట్ మంతే టెస్ట్ అన్నీ చేయించుకున్నారు, టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి, సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందనో లేకపోతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయనో చెప్తుంటారు. సో ఈ టెస్ట్ ఏవైతే లైక్ ఇన్ జనరల్గా చేయించుకుంటామో అవి బిగ్గర్ పిక్చర్ని రివీల్ చేస్తాయా ఇన్ జనరల్ ఫర్ పీపుల్? టెస్ట్ అనేవి 2 గ్రేడ్స్లో ఉంటాయి. అంటే ఇప్పటికిప్పుడు ఇష్యూ ఉందా లేదా. చాలా వరకు హెల్త్ చెకప్స్లో, మాస్టర్ హెల్త్ చెకప్స్లో ఎలా ఉంటాయంటే టెస్ట్లో ఈ పాయింట్ ఇన్ టైంలో నీ హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు క్రైసిస్ ఉందా లేదా, మోస్ట్లీ అంతే తెలుస్తాయి. కానీ అంతవరకు టెస్టులు చేస్తే సరిపోదు. రేపు ఎల్లుండి వచ్చే నెల ఎలా ఉంటుందో కూడా మనకు తెలియాలి. సో అంత ప్రిడిక్టివ్గా ప్రివెంటివ్గా ఉండాలి టెస్ట్. సో కాబట్టి ఇంకొంచెం మనం ఎక్స్ట్రా టెస్టులు చేయవలసి వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇవాళ బాగున్నామంటే రేపు బాగుంటామని కాదు, రూల్ లేదు. కరెక్ట్. సో ఇప్పుడు 2D ఎకో చేసుకుంటారు చాలామంది. నేను మొన్నే అండి 2D ఎకో చేసుకున్నాను, అంతా బాగానే ఉంది అంటే 2D ఎకోలో హార్ట్ మజిల్ ఎలా ఉంది, ఎలా పంప్ చేస్తుంది, డిఫరెంట్ చేంబర్స్లో బ్లడ్ ఎలా మూవ్ అవుతుంది, మసిల్ థిక్నెస్ ఎలా ఉంది తెలుస్తుంది. కానీ దాంట్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ తెలీదు, స్ట్రెస్ రెసిలియన్స్ తెలీదు. అంటే నీకు సడన్గా ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, దానికి హార్ట్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు, బ్లడ్ క్లాటింగ్ ఎబిలిటీ ఉందా లేదా తెలీదు. సో ఇవన్నీ ఎక్స్ట్రా థింగ్స్ తెలియవు. కరెక్ట్. సో కాబట్టి కొన్ని టెస్ట్లు కొన్ని థింగ్స్నే రివీల్ చేస్తాయి. ఓకే. అన్నీ తెలుసుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా టెస్ట్లు చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఐ హ్యావ్ మై బ్లడ్ రిపోర్ట్స్ విత్ మీ. అందులో కొన్ని ప్రొఫైల్స్ హార్ట్ రిలేటెడ్ ప్రొఫైల్స్, కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిజరైడ్స్ కానీ, ఇట్లాంటి కొన్ని కార్టిజాల్ లెవెల్స్ కానీ ఉన్నాయి. సో బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు దాన్ని రెగ్యులర్ లెన్స్లో కాకుండా ప్రివెంటివ్ లెన్స్లో చూడాలంటే ఏ మార్కర్స్ ఇంపార్టెంట్, అవి ఆప్టిమల్గా ఉంచుకునే మెథడ్ ఏదన్నా ఉందా? అందరూ హార్ట్ హెల్త్ చెకప్ అనగానే ఒక 2D ఎక్కువ కొలెస్ట్రాల్ టెస్ట్ అనుకుంటారు. అఫ్కోర్స్ అవి ఇంపార్టెంటే, కానీ ఉట్టి ఆ 2 డ్రైవర్స్ కాదు. అంటే ఇప్పుడు ఇవాళకి ఇవాళ ట్రైగ్లిజరైడ్స్ LDL ఉందనగానే హార్ట్ ఇష్యూ వస్తుందని కాదు. ఓకే. మనకి ఇంకా ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ డెకేడ్లో జరిగిన రీసెర్చ్లో మనకు తెలుస్తుంది ఏంటంటే అన్నిటికన్నా టాప్ ఇంపార్టెంట్ ప్రాసెస్ బాడీలో ఒకటి ఉంటుంది, దాన్ని మిథైలేషన్ అంటాం. ఓకే. ఇప్పుడు మన క్లినిక్లో వస్తున్నప్పుడు కూడా ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ చేస్తున్నప్పుడు మనం ఇట్లా అన్ని రకాలుగా టెస్టులు చేసి చూస్తున్నప్పుడు చాలా మందిలో సౌత్ ఇండియన్స్లో హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ కోరిలేషన్. హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నప్పుడు వాళ్ళల్లో కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? బాడీలో మిథైలేషన్ అనే ప్రాసెస్ జరిగినప్పుడు మిథైల్ గ్రూప్స్ అని ఉంటాయి. అవి బాడీలో స్విచ్చెస్ లాగా అనమాట. అవి డిసైడ్ చేస్తాయి వాళ్ళ హార్మోన్స్ ఎలా మూవ్ అవ్వాలి, వాళ్ళ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎలా మూవ్ అవ్వాలి, వాళ్ళ హార్ట్ హెల్త్ ఎలా ఉండాలి అనేవి ఆ మిథైల్ గ్రూప్స్ డిసైడ్ చేస్తాయి. సో ఈ మిథైలేషన్ జరిగే మాలిక్యూల్స్లో టాప్ మాలిక్యూల్స్ ఫోలేట్ అంటాం, B12 అంటాం. ఇవి సరిగ్గా మిథైలేట్ అవుతే DNA ప్రొటెక్ట్ అవుతుంది, న్యూరో ట్రాన్స్మిటర్స్ బాగుంటాయి, అంటే మన మూడ్ బాగుంటుంది. లేదు మిథైలేషన్ సరిగ్గా జరగట్లేదు, మనకు కొంచెం జెనెటిక్ ఇష్యూస్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మిథైలేషన్ జీన్స్ ఉంటాయి, MTHFR, MTR, MTRR, COMT ఇలా. సో ఈ ప్రాసెస్లో ఈ మిథైలేషన్ అనేది చాలా ఇంట్రికేటెడ్ వెబ్ లాగా ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన జీన్స్ని మోడరేట్ చేసే, ఆ ఎంజైమ్స్ని మోడరేట్ చేసే జీన్స్లో ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు
మనం తక్కువ ఓవర్ మిథైలేషన్ కానీ అండర్ మిథైలేషన్ కానీ బాడీలో అవుతుంది. అలా అయినప్పుడు DNA ప్రొటెక్షన్ సరిగ్గా ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం తక్కువ మిథైలేషన్, అండర్ మిథైలేషన్ జరుగుతుంది. అప్పుడు హోమోసిస్టిన్ అనేది బాడీలో ఎక్కువ ఉండిపోతుంది. ఓకే. సో ఈ హోమోసిస్టిన్ బాడీలో ఎక్కువ ఉండిపోయినప్పుడు అది హార్ట్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది, మూడ్ని ఎఫెక్ట్ చేస్తుంది, బ్రెయిన్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది, వాస్కులర్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. సో మనం అందరం ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ చేసుకున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ చేసుకోవాల్సింది హోమోసిస్టిన్, ఎస్పెషలీ ఫర్ హార్ట్ హెల్త్. ఓకే. ఇది కాకుండా ఈ మిథైలేషన్ అనే ప్రాసెస్ మంచిగా జరిగినప్పుడు BH4 అనే ఒక మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయ్యి బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ని పెంచుతుంది. అందుకని వాస్కులర్ హెల్త్ బాగుంటుంది. సో ఎప్పుడైతే మిథైలేషన్ తక్కువ జరుగుతుందో హోమోసిస్టిన్ పెరిగినప్పుడు వాస్కులర్ బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండదు, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. అందుకని కార్డియోవాస్కులర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఓకే. సో కొలెస్ట్రాల్ మార్కర్స్ కన్నా ట్రైగ్లిజరైడ్స్ కన్నా ఇంపార్టెంట్ హార్ట్ హెల్త్కి హోమోసిస్టిన్ దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ డ్రైవర్ ఇవాళ ఈ ఒక ట్రైడ్ ఉంది కదా, మెటబాలిక్ సిండ్రోమ్ అంటూ ఉంటాం. ఒక పెద్దవాళ్ళందరివి చూస్తే అందరికీ మోస్ట్ కామన్ సిండ్రోమ్ మెటబాలిక్ సిండ్రోమ్. అంటే ఏంటి? వేస్ట్ సైజ్ ఎక్కువ ఉండడము, ట్రైగ్లిజరైడ్స్ LDL ఎక్కువ ఉండడము, షుగర్స్ హయ్యర్ సైడ్ ఉండడము, బ్లడ్ ప్రెషర్ ఉండడము, వీటిని మెటబాలిక్ సిండ్రోమ్ అంటున్నాం. కానీ దీనికి అసలు ఎందుకు వచ్చింది మెటబాలిక్ సిండ్రోమ్? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకొక కల్ప్రిట్. సో ప్రతి ఒక్కళ్ళము టెస్ట్ చేసుకోవాల్సిన ఇంకో టెస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో దీనికోసం ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయొచ్చు, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ చేయొచ్చు, అండ్ HOMA-IR ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇండెక్స్ అంటాం, అది చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఒక హార్ట్ డిసీజ్ డెవలప్ అయ్యి ఇన్ జనరల్ ఏమనుకుంటామంటే ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఇస్ హార్ట్ అటాక్ అంటారు. దానికన్నా ముందు పెద్ద సిమ్టమ్స్ ఏమి ఉండవు అనేసి అంటారు కదా. బట్ ఈ హార్ట్ అటాక్ కానీ లేకపోతే హార్ట్ డిసీజ్ డెవలప్ అయ్యి ఎన్ని ఇయర్స్ ముందు మీరు చెప్పే మార్కర్స్ అన్నీ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి? ఇప్పుడు మేము చూసే వాళ్ళల్లో అయితే 25+ నుండే ఈ మార్కర్స్ అన్నీ డిఫర్ అవుతాం చూస్తున్నాం. రీసెంట్గా ఈ అమ్మాయి 14 years అనుకుంటా, హైలీ ఇన్సులిన్ రెసిస్టెంట్. సో యాజ్ యంగ్ యాజ్ 14 years కూడా చూస్తున్నాం. సో అలాంటప్పుడు ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ నియర్లీ 20 years నుండి చేయాలి ఇప్పుడు. బట్ ఆన్ ద పాజిటివ్ సైడ్ అంటే మనకు అన్ని ఇయర్స్ ఉంది ఏదన్నా కోర్స్ కరెక్షన్ చేయడానికి కానీ హార్ట్ డిసీజెస్ ప్రివెంట్ చేసుకోవడానికి చాలా ఇయర్స్ ఉంది మనకి. ఓకే. అండ్ ఇప్పుడు కొన్ని మార్కర్స్ చెప్పారు కదా, హోమోసిస్టిన్ కానీ లేకపోతే HOMA-IR అన్నారు. ఇవి కాకుండా ఇవి టెస్ట్ చేస్తే తప్ప తెలిసే మార్కర్స్ కాదు. టెస్ట్ చేయకుండా సిమ్టమ్స్ కూడా ఎర్లీగా చాలా ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ అయ్యే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? చాలా ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ అయ్యే సిమ్టమ్స్ ఎస్పెషల్లీ మెన్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఓకే. అంటే మార్నింగ్ టైం ఎరెక్షన్స్ లేకపోవడం, లేకపోతే సెక్షువల్ హెల్త్లో డిఫరెన్సెస్ రావడం, అది ఫస్ట్ వార్నింగ్ సైన్. ఓకే. ఎందుకు అంటే ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్లో ఇన్నర్ లైనింగ్ని ఎండోథీలియం అంటాం. ఎండోథీలియంలో ప్రాబ్లం వచ్చినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ సరిగ్గా లేనప్పుడు బ్లడ్ వెజల్స్ డైలేట్ సరిగ్గా అవ్వవు. ఓకే. సో ఫస్ట్ ఒక్కొక్కసారి కోరిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒకవేళ వాళ్ళకు ఉందా లేదా తెలియకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒక్కటి ఉంది అంటే దట్ మీన్స్ ఆన్ ప్యారలల్ సైడ్ వాళ్ళలో కార్డియోవాస్కులర్ ప్రాబ్లం కూడా నడుస్తుంది అని. యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ ఈస్. బికాజ్ అది సైలోస్లోనే చూస్తారు అనుకుంటా కదా, అది సపరేట్గా ఇది సపరేట్గా చూస్తాం కానీ రెండింటికి కోరిలేషన్ ఉంది అనేసి అనుకో. అది లైక్ ఉమెన్లో కూడా ఇలాంటి అదే విమెన్లో అయితే మోస్ట్లీ హెల్దీ సైకిల్స్ ఉన్నప్పుడు హెల్దీ సైకిల్స్ వల్ల ఈస్ట్రోజన్ హార్ట్ని బ్లడ్ వెజల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా వరకు విమెన్లో మంచి సైకిల్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ చూడం. కానీ ఒక్కసారి పెరిమెనోపాజల్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుందో అదే టైంలో 2-3 ప్రాబ్లమ్స్ ఒకటేసారి వచ్చేస్తాయి. వెజైనా డ్రై అవ్వడము, సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, సిమిలర్లీ మసిల్ బోన్ లాస్ అవుతూ ఉండడము, వస్తువులు మర్చిపోతూ ఉండడము, హార్ట్ డిసీజెస్ వైపు మరలడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, ఇవన్నీ ఒకటేసారి చూస్తూ ఉంటాం విమెన్లో. ఇవాళ పాడ్కాస్ట్లో చాలా తెలియని విషయాలు, కొన్ని మిత్స్ కూడా డీబంక్ చేశాము. సమ్మరైజ్ చేయడానికి యంగ్స్టర్స్ లెస్ దాన్ లైక్ 40 years of age, యంగ్ పీపుల్ ఏం చేయాలి? 3 things if you can tell to protect their heart. అండ్ ఓల్డర్ అడల్ట్స్ 50 above ఉన్న వాళ్ళు హార్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే లైక్ వాట్ ఆర్ ద 3 takeaways? యంగర్ అడల్ట్స్
ఈ టాప్ 3 టెస్ట్ చేసుకోవాలి. నెంబర్ 1 హోమోసిస్టిన్, 2 ఇన్సులిన్ రెసిస్టెంట్ మార్కర్స్, నెంబర్ 3 HSCRP అలాంగ్ విత్ అదర్ రెగ్యులర్ టెస్ట్. నెంబర్ 2 ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఉంది అంటే దే షుడ్ ఆల్ గెట్ దేర్ 2D echo. రైట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్డ్. స్ట్రెంత్ ట్రైనింగ్, ఏరోబిక్ ఫిట్నెస్ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా చేయాలి. సెకండ్ మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్, నెంబర్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి దే షుడ్ ట్రై అండ్ వర్కౌట్ టైమ్ ఫర్ దర్ రికవరీ. రికవరీ కుడ్ బి డిఫరెంట్ థింగ్స్ ఫర్ డిఫరెంట్ పీపుల్. కొంతమందికి సోనాలో వెళ్ళి కూర్చోవడం అవ్వచ్చు, కొంతమందికి అలా లైట్గా పార్కులు నడవడం అయి ఉండొచ్చు, కొంతమందికి సరదాగా స్పోర్ట్ ఆడడం అయి ఉండొచ్చు. సరదాగా స్పోర్ట్ ఆడడం అంటే లో ఇంటెన్సిటీ, ఐ మీన్ కాంపిటేటివ్ కాకుండా. అండ్ నెక్స్ట్ థింగ్, స్టే అవే ఫ్రమ్ ఆల్కహాల్, స్మోకింగ్, సబ్స్టెన్స్ అబ్యూస్ అండ్ టాక్సిన్ ఎక్స్పోజర్ని తగ్గించుకోవడం. ఇట్ కుడ్ బి కమింగ్ ఎయిర్, వాటర్, ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్. సో ఈ టాక్సిన్స్ నుండి కొంచెం దూరంగా ఉండడం. ఓకే. అది కొంచెం ఓల్డర్ అడల్ట్స్ ఆల్రెడీ కొంచెం ఇష్యూస్ ఆల్రెడీ ఫైట్ చేస్తున్న వాళ్ళలో హార్ట్ రిలేటెడ్ ఎట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి? ఆల్రెడీ హార్ట్ డిసీజెస్ ఉన్న ఎల్డర్లీ మెన్ అండ్ విమెన్ బోత్ లో టు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేయాలి. హార్ట్ డిసీజ్ వచ్చిందనగానే మొత్తం అన్నీ ఆపేసి ఓన్లీ వాకింగ్ చేస్తే సరిపోదు. లో టు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఇస్ ఓకే ఫర్ దమ్. అలాంగ్ విత్ దాట్ వీళ్ళు ప్రోటీన్ ఇంటేక్ బాగుండాలి. చాలా వరకు ఎల్డర్లీ డిసీజ్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉంటుంది, కార్బ్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. చాలా స్టడీస్లో ఏమున్నాయి అంటే ఎవరైతే మెడిటరేనియన్ డయట్ ఫాలో అయ్యారో ఆర్ పీగన్ స్టైల్ ఆఫ్ డయట్ ఫాలో అయ్యారు అంటే సింపుల్గా ఏంటంటే ప్లేట్లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ వెజిటేబుల్స్ ఉండడము, కార్బోహైడ్రేట్ పోర్షన్ తక్కువ ఉండడము, ప్రోటీన్ పోర్షన్ మోడరేట్ ఉండడము, హెల్దీ ఫ్యాట్స్ కంపల్సరీ ప్రతి మీల్లో ఉండడము అనే ఒక మీల్ టైప్, మెడిటేరియన్ టైప్ ఆఫ్ మీల్ అంటాం. ఇలా తీసుకునే వాళ్ళల్లో హార్ట్ హెల్త్ బాగుంటుంది. ఓకే. సో మోడరేట్ ప్రోటీన్, ఫ్యాట్ అండ్ ఫైబర్ ఉండాలి, కార్బ్స్ తక్కువ ఉండాలి, లో టు మోడరేట్ ఇంటెన్సిటీ ఉండాలి, స్లీప్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. These are the different things both men and women can do. Okay. So to get more support and more guidance on these kind of videos, do follow and subscribe Dr. Samta Tulla's channel.